తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? రవీందర్ రెడ్డి, ఏం చేస్తారండి? రిటైర్డ్ ఎంప్లాయీ. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. దేశవ్యాప్తంగా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, ఎవరు పీఎం అయ్యే అవకాశం ఉంది మళ్ళీ? 100కు 101% మోడీ పీఎం అవుతాడు. మోడీ పీఎం అయితేనే ఈ దేశం రక్షణగా ఉంటుంది. ఎందుకు మోడీ పీఎం అవ్వాలి? మోడీ ఎలా చేస్తున్నాడో చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ముఖ్యంగా మనం బ్రతికేది కాదు, దేశ రక్షణ ముఖ్యం. మోడీ ఉన్నందుకే ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం నంబర్ 1 అయింది. ప్రపంచంలోనే నంబర్ 1 భారతదేశం. అంటే మోడీ పథకాలు బాగున్నాయి అంటారా? పథకాలు బాగుంది. పథకాలు కాదు ముఖ్యం, దేశ రక్షణ విషయంలో మోడీకి తిరుగులేదు. ఇప్పుడు అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన ఎట్లా ఉంది? చాలా బ్రహ్మాండ, ప్రపంచం మొత్తం గుర్తించింది. ప్రపంచం మొత్తం గుర్తించి రాముడు అంటే ఏంటి, భారతీయ సంస్కృతి అంటే ఏంటి, ప్రపంచం మొత్తం చూసింది. ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసిందంటే ఒక రామ మందిరం విషయం లేదు, ఏ పండుగలకు చేయలేదు. ఆర్టికల్ 370 రద్దు ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. కాశ్మీర్లో యాక్చువల్గా రాహుల్ గాంధీకి ఉండాలి, ఎందుకంటే అదేదో స్క్వేర్ ఉంటుంది కదా, అక్కడ జెండా ఎగిరేసిండు. వాళ్ళ 70 ఏళ్ళ పాలన జెండా ఎగిరేయలేకపోయింది. లాల్ చౌక్లో రాహుల్ గాంధీ జోడో యాత్రలో పోయి అటు జెండా ఎగిరేసిండు. అప్పుడు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాయన ఉన్నప్పుడు ఎందుకు దమ్ము లేదు జెండా ఎగిరేయడానికి? అది మోడీ గ్రేట్నెస్ అంటే గది. కానీ మోడీ హిందూ మతం ద్వారా రాజకీయాలు చేస్తున్నారని ఒక చర్చ. కాదు, ఎవరి మతం వాళ్ళకే ఉంటుంది, ఎవరి మతం వాళ్ళకే ఉంటుంది. నీ లోపల మంచిగా లేనప్పుడు ఏమవుతుంది? ప్రతి మతం, నా మతం నేను, నా దేవుడు నేను ఇంకో దేవుని విమర్శించడము, ఇంకోరి మీద దాడి చేయడంలో ఏమో వస్తుంది మనకు, అంతే. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇండియా కూటమి ద్వారా ఏమైనా పవర్లోకి వచ్చే అవకాశం ఉందా? జీరో. ఎందుకు జీరో అంటారు? ఆయనకు టాలెంట్ లేదు, దేశంను కాపాడే శక్తే లేదు ఆయనకు. పార్టీని నిలబెట్టుకోలేకపోతుండే, ఇక దేశంలో ఏం కాపాడుతాడు? పార్టీని నిలబెట్టుకోమని ఎంతమంది మీద ఇప్పుడు అందరు అందులోకెళ్ళి జంప్ అవుతున్నారు. ఆయన భారత్ జోడో యాత్ర 2.0 చేస్తున్నారుగా. భారత్ జోడో ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర జోడో అయిపోయింది, న్యాయం పెట్టిండు. ఫస్ట్ తన ఇంట న్యాయం పెట్టుకోమని, న్యాయం తన ఇంట్లో చూసుకున్నాక దేశం గురించి ఆలోచిస్తున్నాం. బీజేపీకి ఓవరాల్గా ఎన్ని సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా? 400 అబోవ్ అవుతాయి, వేరే పార్టీ ఏది రాదు. మెజారిటీ సీట్లు బీజేపీకి వస్తాయి. మోడీ రావాలి కూడా. ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు, ఆయన గెలిచే అవకాశం ఉందా? ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. కాంగ్రెస్ లేదా? కాంగ్రెస్ అంత దరిద్రం ఇంకోటి లేదు ఈ దేశంలో. ఇక్కడ కాంగ్రెస్ పవర్లోకి వచ్చిందని కదండి. పవర్లోకి వచ్చింది, లేని హామీలు ఇస్తే నేను కూడా వస్తా. ఇప్పుడు నువ్వు నీ ఛానల్ ఉంది, నాకేమన్నా ఆశ చెప్పు, నువ్వు ఎవరికి చెప్పమంటే వానికి చెప్తా. అదే టీవీ ఇప్పుడు అంతా యూట్యూబ్లో అట్లనే అయినాయి కదా. కొడంగల్, మాది కొడంగలే. జీరో. 3,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారుగా. హాయిగానే రైతు బంధు పైసలు తీసుకుపోయి ఆడ పెడుతున్నాడు. రైతు బంధు ఇప్పుడు కాదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నువ్వు స్టార్టింగ్ ఎలక్షన్లో గెలిచేటప్పుడు అక్కడ ఏమేమి పెట్టినావు బ్యానర్ల మీద? ఒక ఫ్యాక్టరీలు తెస్తా, కృష్ణానది నీళ్లు తెస్తా, అక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే ఉంటాడు గురునాథ్ రెడ్డి, ఆయన ఇంటి గోడలు కూలగొడతా, కోట గోడలు కూలగొడతా అన్నాడు. ఏది చేయలేడు. మళ్ళీ అదే దొర దగ్గర పోయి కూర్చుంటున్నాడు. 6 గ్యారంటీ హామీలు అమలు అవుతున్నాయా? ఏం అమలు అవుతలేదు. ఇప్పుడు నేను నాది కరెంటు బిల్ చూపిస్తా, నాకు 200 లోపలనే వచ్చింది. బిల్లు కట్టమంటుండవు, 200 లోపలనే వచ్చింది నాకు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చారు అన్నాడు కదా. ఇప్పుడు నేను లేదు, ఇప్పుడు ఇండియా ఉంది, తెచ్చి చూపించమంటే చూపిస్తా. ఉందా? ఇప్పుడు ఎట్లా ఉండే బీఆర్ఎస్ ఇక్కడ గెలుస్తుందా? బీఆర్ఎస్ గెలుస్తూ అనేది ఇప్పుడు అవసరం కాదు. బీఆర్ఎస్ కూడా కొన్ని సీట్లు వస్తాయి, రావాలి కూడా. కాంగ్రెస్ వాళ్ళు 14 సీట్లు వస్తాయని చెప్తున్నారుగా. చెప్పుకుంటారు, నేను కూడా చెప్పుకుంటా. నేను నిలబడతాయి రేపు ఎంపీకి, డిపాజిట్ దక్కకున్నా కానీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తా అని చెప్తా. అంతేనా కదా? కామన్ ఎవడని చెప్పేది అది. ఇప్పుడు ఓవరాల్గా కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా? ఇక మనం దేశవ్యాప్తంగా వాళ్ళకు 35-40 లోపల వస్తాయి. 40 కూడా కష్టమే. కర్ణాటకలో పోయింది. కేరళకి, యూపీలో ఎందుకు నిలబడతలేడు? మీ తాతల నుంచి నిలబడ్డది, మళ్ళీ వయనాడుకు పోయిండు. ఎందుకు పోయినావు? నువ్వు గెలవవు, యూపీలో గెలవవు. యూపీలో బ్రహ్మాండమైన అభివృద్ధి అయింది యోగి వచ్చిన తర్వాత.